అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తామన్న ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఎందుకు నియమించడం లేదని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎన్నికైన 7 ఎస్టీ ఎమ్మెల్యేలో 6 వైఎస్ఆర్సీపీకి చెందిన వారే కావడం వల్ల అడ్వైజరీ కమిటీని నియమించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇది అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధమని జగన్ మండిపడ్డారు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అడుగుతా, ప్లీజ్ లిజన్ ఒక నిమిషం. లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయన అంబేద్కర్ జయంతి సందర్భంగా 1 సంవత్సరం పాటు ఏమి చేస్తారో చెప్పారు. అవి చాలవు, లేకపోతే ఇంకా పెద్దది చేయాలి. మీరు చెప్పండి. మీరే ఈ ఉపాధి హామీని తీసుకొని మీరు వెళ్ళారు, దాని మీద చర్చ పక్కన పెట్టింది. నా ఉద్దేశం ఏంటంటే మీరు మాట్లాడండి, యూ హ్యావ్ ఎ రైట్. కానీ హౌస్లో ఎప్పుడైనా ఇంటర్వ్యూ అయ్యే అవకాశం హక్కు లీడర్ ఆఫ్ ది హౌస్కి ఉంది. మీరు ఆయన ఛాలెంజ్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడండి, కన్ఫైన్ టు ది సబ్జెక్ట్, గివ్ అడ్వైస్ ప్లీజ్. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పోనీలే అధ్యక్ష, అదే మీరు చెప్పిన పద్ధతి ప్రకారమే దీనికే పోతాం. ఒకటి నేను అడుగుతా ఉన్నా, ఇదే సభలో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను అంబేద్కర్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారి గురించి మనం 125వ జయంతిని మాట్లాడుతూ ఉన్నాం. షెడ్యూల్ 5 ప్రకారం ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది కాన్స్టిట్యూషనల్ రైట్, ఎస్టీలకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ రైట్. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో ట్రైబ్స్ శాసనసభ్యులు అంటే ఎస్టీ శాసనసభ్యులు 75% అంటే 3 భాగాల మంది ఎస్టీ శాసనసభ్యులు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా ఉండాలి. కేవలం ఉన్న 7 ఎస్టీ శాసనసభల్లో 6 ఎస్టీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ఒకే ఒక కారణం చేత ఇప్పటి వరకు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేయకుండా ఎందుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2 ఏళ్ల తర్వాత ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం షెడ్యూల్ 5 ప్రకారం అది కాన్స్టిట్యూషనల్ రైట్, అయినా ఎందుకు వేయడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడండి అంబేద్కర్ గారి స్ఫూర్తిని మీరు ఎక్కడ పాటిస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానాలు మీ దగ్గర నుంచి రావు. ఇంతవరకు కూడా నేను చెప్పింది ఏమిటి అని అంటే, ఏదైనా కానీ నేను చెప్పింది ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఏ రకంగా మేలు చేయాలి అని చెప్తా ఉన్నా. ఇవాళ కూడా నేను ఎన్ఆర్జీఏ గురించి నేను చెప్పింది ఏమిటి, ఈ మాదిరిగా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పినా, ఈ మాదిరిగా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా అవసరమైతే రూల్స్ మార్చండి అని చెప్తా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీదే అన్నప్పుడు ఆ మేరకు తేడాలు తీసుకొని రాండి అని చెప్తా ఉన్నా. ఇది చేస్తే మంచిది అని చెప్పి సలహాలు ఇస్తా ఉన్నా కూడా తీసుకునే పరిస్థితిలో కూడా లేకపోతే దాంట్లో కూడా వక్రీకరణ తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఏదేదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ధర్మమేనని అడుగుతా ఉన్నా. అధ్యక్ష మీ మాటలు గౌరవించి we stuck to the topic.